ఇప్పుడు గొడవ సంగతి తీసి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారికి మాట్లాడడం సరిగ్గా రాదు. అది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఆవిడ ఇన్ని వీక్స్ ఉండడం అనేది చాలా గొప్ప. బేసిక్ థింగ్ ఏంటంటే ఆవిడ ఇన్ని రోజులు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి మెయిన్ రీజన్ నేను అనుకోవడం, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఇమాన్యుయల్ గారు నామినేషన్స్లో లేనప్పుడు ఆయనకు పడాల్సిన ఓట్లు మొత్తం సంజన గారికి పడింది వాళ్ళిద్దరు బాండింగ్ వల్ల. దానివల్లే ఆమె ఇప్పటివరకు హౌస్లో ఉన్నారని నా ఒపీనియన్. అండ్ ఇమాన్యుయల్ గారు కూడా చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశారు, అమ్మ మీరు మాట్లాడుతున్నప్పుడు మాటలు వదిలేస్తున్నారు, సో అక్కడ సిచ్యువేషన్ అనేది అందరూ మర్చిపోతారు, మీరు మాట్లాడిన మాటలు హైలైట్ అవుతాయి అని ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తారు. ఆమెమో నాకు తెలుగు రాదు అని చెప్పి తెలుగులో మంచి మంచి మాటలు బాగానే వదులుతుంది ఒక్కొక్కరి మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఇంకా ఇప్పుడు మార్చుకునేది ఏముంది, నా బొంద ఆల్రెడీ లాస్ట్ అయిపోయింది, ఇంకా మహా అయితే ఒక 10 days ఉంటుంది అంతే. మ్యాక్సిమం నాకు తెలిసి టాప్ 5కి వెళ్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు. మరి తనుజ గేమ్ ఎలా ఉంది? తనుజ గేమ్ బాగుంది. ఉన్న లేడీ కంటెస్టెంట్స్లో తనుజాది ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తుంది. మరి కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అండ్ తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. నాకు తెలిసి ఈసారి ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాడని కళ్యాణ్ అనిపిస్తుంది. ప్రీవియస్ టికెట్ టు ఫినాలే కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు ట్రాఫీ గెలవలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా కళ్యాణ్ ఆ ట్రాఫీ కొట్టి డెఫినెట్గా రికార్డ్ బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నా. ఓకే, మరి ఫైనల్గా అయితే ఇప్పుడు కప్ ఎవరు తీసుకుంటారు? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి ఒక సెలబ్రిటీగా మారిన డిమాన్ పవన్ కానీ సోల్జర్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరు కప్పు కొట్టినా హ్యాపీ. అట్ ద సేమ్ టైం లేడీ లైన్ తనుజ కప్పు కొట్టినా హ్యాపీ. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ ఇప్పుడు టాప్ 5కి వచ్చారంటేనే వాళ్ళందరూ ద బెస్ట్ అని అర్థం. సో వాళ్ళల్లో ఎవరు కప్పు కొట్టినా హ్యాపీయే. బట్ ఏంటంటే మన మనసుకు నచ్చిన ఎవరో ఒకళ్ళిద్దరు పర్సన్స్ ఉంటారు. ఈవెన్ రన్నర్ అయినా సరే ప్రాబ్లం ఏం లేదు. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉంది? సుమన్ శెట్టి గారి గేమ్ బాగుంది. బట్ ఏంటంటే ట్రాఫీ కొడతారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా గేమ్లో నుంచి ఆయన కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు. సో ఈ వీక్ ఆయనకి పర్ఫామ్ చేయడానికి ఏం లేదు. ఇంకొకటి నామినేషన్స్లోకి వెళ్ళినా సరే ఆయన సేవ్ అవుతాడు అనేది కూడా మనకి 50-50 ఛాన్సెస్, మనం కన్ఫర్మ్గా చెప్పలేం. ఫస్ట్ ఆయన టాప్ 5కి వెళ్తే అప్పుడు చూద్దాం ఆయన ట్రోఫీ కొడతాడు లేదు. మరి బర్నీ గారి గేమ్ గురించి ఏం చెప్తారు? సేమ్ ఆయనది కూడా అంతే, బర్నీ గారు. కానీ ఒకటేంటంటే ఎలిమినేషన్కి ముందు ఎలిమినేషన్ తర్వాత మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎలిమినేషన్కి ముందు ఆయన బాండింగ్స్లో చిక్కుకుపోయి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళారు. కానీ తన గేమ్ని ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకున్నారంటే వన్స్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన గేమ్ని చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరి బాండింగ్లో చిక్కుకుపోయారు అని చెప్పి అందరూ నెగిటివ్ కామెంట్స్ చేశారు బర్నీ గారి మీద, వాళ్ళిద్దరిని నామినేషన్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దివ్య గారు నామినేట్ అయిన ఆ వీక్లో బర్నీ గారు నామినేట్ చేశారు, తనుజ గారు నామినేట్ చేశారు. అవునా, వాళ్ళ వల్లే తను బయటికి వెళ్ళిపోయింది. సో బాండింగ్స్ ఉన్నా సరే ఆ బాండింగ్స్లో ఇరుక్కుపోకుండా తన గేమ్ని మళ్ళీ బౌన్స్ చేసుకొని గెలిచాడా ఓడిపోయాడా అనేది సెకండరీ థింగ్. క్యారెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని కాపాడుకుంటూ ఇప్పటివరకు వచ్చారు. అండ్ టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.